పండుమిర్చి పచ్చడి కోసము మంచి పండుమిర్చి తీసుకొచ్చి బాగా కడుక్కొని నీట్గా ఇలా చిన్న ముక్కలు చేసుకొని చింతపండు నానబెట్టుకొని పండుమిర్చిలోకి వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని ఆవాలు జీలకర్ర తెల్లవాయలు వేసి కరివేపాకు వేసి తరువాత పెడితే పండుమిర్చి ఊరగాయ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి అన్నిటిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్మాలోకి దోశల్లోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఊరగాయ పండుమిర్చి ఊరగాయ చాలా బాగుంటుంది.